ఇప్పుడు కళ్యాణ్ గారి విషయానికి వచ్చేవారికి మీరు అంతా ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక దళితుని మాకు మాత్రం అమ్మ అది కళ్యాణ్ గారికి అమ్మ అని చెప్పి క్యాస్ట్ మూడ పెట్టుకొని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఆయన ఏం సార్ ఏం మంచి సార్ సార్ మీడియాలందరూ చేతులెట్టి నేను వేడుకుంటున్నాను. కళ్యాణ్ గారు సహనం పాటించాలని చెప్తే పవన్ కళ్యాణ్ గారు సహనం పాటించాలి అని చెప్తే కత్తి మహేష్ గారిని 5 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్మాదులు దుర్మార్గులు అని చెప్పి మమ్మల్ని ఎంతగానో అవమానించినా మమ్మల్ని ఎన్ని అన్నా కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినా కానీ మేము పట్టించుకోలేదు. ఎందుకంటే కళ్యాణ్ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆయన మంచి చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. కోట్లాది రూపాయలను పక్క పెట్టి ఆయన అంత పెద్ద ఇమేజ్ అనేది పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక హోదా గురించి కావచ్చు, రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు, ప్రతి విషయం మీద ఆయన అవగాహన పెంచుకుంటూ ఆయన పార్టీకి సంబంధించి ఆయన చాలా బిజీగా అయిపోతుంటే ఆయన మీద కేవలం బురద జల్లి పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు కూడా మేము మర్యాదపూర్వకంగా సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు క్యాష్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏం నచ్చట్లేదు సార్. ఇవన్నీ మేము నిజంగా ఉన్మాదులమైతే ఇంత సహనంగా ఉండే వాళ్ళం కాదు. ఇప్పుడు కూడా మాకు ఇంత ముందు ఒకటే దొరికాడు కానీ మర్యాదగా మాట్లాడే ఆయన రెచ్చగొట్టే కవింపు చర్యలకు మళ్ళీ కాళ్ళు ఊతున్నాడు. ఖబర్దార్ కత్తి మహేష్. మరోసారి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున చెప్తున్నాను, ఇలాంటివి నీచమైన ఆలోచనలు పక్క పెట్టి ఈరోజు మనిషిలా బతుకు. ఎందుకంటే కళ్యాణ్ గారు చెప్పారు సహనం అని ఒక్క మాటకే వదిలేసాం. వేరేలా ఉండేది. జై జనసేన, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.